వీడీసీ అక్రమాలకు మరో కుటుంబం బలైంది. కొన్నేళ్లుగా తాను నడుపుతున్న దుకాణాన్ని తొలగించడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. నిర్మల్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం బీరవెల్లి గ్రామానికి చెందిన అల్లూరి శ్రీనివాస్ అనే యువకుడు గత కొన్ని సంవత్సరాలుగా బస్టాండ్ ప్రాంతంలో దుకాణం నిర్మించుకుని హెయిర్ కటింగ్ సెలూన్ నడుపుతున్నాడు. దీని ద్వారా తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గత సర్పంచ్ ఎన్నికలలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ భర్త తమకు ఓటు వేయలేదని అక్కసుతో వీడీసీ సభ్యులతో మాట్లాడి అక్కడ ఉన్న దుకాణాన్ని తొలగించాల్సిందిగా తెలిపాడు. వీడీసీ సభ్యులు సైతం దీన్ని ఆమోదించి 23వ తేదీ నాడు ప్రొక్లైనర్ తొలగించారు. వీడీసీ సభ్యులు గాని సర్పంచ్ భర్త గాని ఎలాంటి అధికారం లేకున్నప్పటికీ దుకాణాన్ని తొలగించారు. తనకు జీవనాధారమైన దుకాణాన్ని తొలగించడంతో ఆ యువకుడు వీడీసీ సభ్యులతో మరియు సర్పంచ్ భర్తతో ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా బస్టాండ్ వద్ద అక్రమంగా దుకాణం ఏర్పాటు చేసుకున్నామని, అందుకే దాన్ని తొలగిస్తున్నామని సర్పంచ్ భర్త తెలిపాడు. అయితే తాను ఒక్కడిదే కాకుండా మరికొన్ని సైతం అక్కడ అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, వాటిని సైతం తొలగించాలని సదరు యువకుడు డిమాండ్ చేస్తున్నాడు. ఈ విషయమై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలిపాడు. తమ్ముడు ముట్టకుని కేసు అవుతుంది. అందరి మీద మీరేం చేయరు. అరాచకాలు వేయద్దు, ఊళ్ళో అగ్గి తలుగుతుంది. మీరేం ముట్టకుండ్రి. అది మొదలు పెడతా ఇది మొదలు పెట్టు, అది మొదలు పెడతా ఇది మొదలు పెట్టకుండా తీస్తే ఇది సాట్ వచ్చిందని ఆడే మాట్లాడుతున్నాడే. గుద్దాయి గుద్దాయి చంపాయి చంపాయి చంపాయో నీ నువ్వు చంపాయి చంపాయే చంపాయు చంపాయి. ఇంకేం చెప్తున్నావు నువ్వు అంతే చెప్తున్నావు. ఇంకేం గండి కట్టమండి ఎట్లా అవుతుంది? మరి ఇక బలవంతంగా టేలా సామాను ఉన్నాక బలవంతంగా తీస్తున్నావు అంటే చంపినట్లే కదా మనిషిని. ఏం కాదు ఏడ చెప్పినా నువ్వు చెప్పినా ఇప్పుడు నువ్వు నిలబడి తీస్తున్నావు. నువ్వు సర్పంచా? అది నువ్వు సర్పంచా? తోలుకరా సాటుకున్నాక ముంగాడున్న తీయాలి. ఇది కాదు అది అట. నా పేరు అల్లూరి శ్రీనివాస్, మా తండ్రి పేరు పూజారాం. నాకు బస్టాండ్ పక్కన మంగళ షాపు ఉంది. మొన్న 23వ తారీఖు రోజు నాకు తెలియకుండా, నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎల్లన్న కొండన్న గారి సుధాకర్ రెడ్డి మరి వర్కర్లతో వచ్చి దౌర్జన్యంగా నా షాపును తొలగించడానికి ప్రయత్నించినారు. దౌర్జన్యంగా తొలగించడానికి ప్రయత్నించారు. నేను మా అన్న మా చిన్నాన్న ఇన్ఫర్మేషన్ రాగానే వెళ్ళాము. వెళ్తే మేము ఇట్లా చంపైనా తీస్తామని బెదిరించి మరీ తవ్వకాలు చాలు చేసినారు. నేను సర్పంచ్ ఎల్లన్నకు అడిగాను. నువ్వా సర్పంచ్ అని అడిగాను. నీకు ఎలాంటి అధికారం ఉందని వచ్చి తవ్వుతున్నావు అని అడిగితే అతని భార్యని తీసుకురావడం జరిగింది. అతని భార్య సర్పంచ్, అతని భార్యని తీసుకొని రావడం జరిగింది. తర్వాత అతని భార్య వచ్చిన తర్వాత నేను వెళ్ళి ఎందుకమ్మా ఇలా చేస్తున్నారని అడిగితే, మేము ఇంతకుముందు ఇలా మీ సైడ్ తిరగలేము ఎలక్షన్లలో అని అడిగితే ఆమె కూడా అవును మీరు తిరగలేరు కాబట్టి మేము ఇలా చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఈ విషయం పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాము. ఎంపీడీఓ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాము. ఎల్లన్న మరియు సుధాకర్ రెడ్డి మీద కంప్లైంట్ చేశాము. ఎవరు పంచాయత్ సెక్రటరీ కానీ సర్పంచ్ పైన కంప్లైంట్ చేయలేదు. వాళ్ళు ఇప్పటి వరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేరు. వాళ్ళు ఎంపీడీఓకి రాసినామని చెప్పేసి అని అంటున్నారు. దీంట్లో ఎంపీడీఓకు సంబంధమే లేదు. మేము టైలర్లు కానీ అవి ఏవి ఉన్నా కానీ అందరు ఏ రకంగా ఉంటే ఆ రకంగా చేస్తామని చెప్పంగా కూడా ఎటువంటి అధికారులు రాకుండా వీళ్ళు దౌర్జన్యంగా ఇద్దరు మామూలు పర్సన్స్ వచ్చేసి ట్రాక్టర్ జేసీబీని తీసుకొని వర్కర్లను పెట్టి మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా తవ్వడం ఇది అన్యాయం అని చెప్పేసి మేము పోలీస్ స్టేషన్కి పోతే పోలీస్ స్టేషన్లో కూడా మాకు న్యాయం జరుగుతలేదు. వాళ్ళు ఎంపీడీఓ కంటే ఎంపీడీఓకి ఎటువంటి ఇష్యూ లేదు. వాళ్ళు ఏదైనా అధికారికంగా మా షాపును తీసేద్దాం అని అంటే మేము ఇప్పటికి కూడా రెడీ. అందరి ఊళ్ళో ఉన్న షాపులన్నీ ఏ రకంగా తీసేస్తే మేము కూడా ఆ రకంగా తీసుకోవచ్చు. కానీ సర్పంచ్ కాకున్నా ఎల్లన్న
వీడీసీ చైర్మన్ సుధాకర్ రెడ్డి వీళ్ళిద్దరికీ ఏం అధికారం ఉన్నదని మా షాప్ పైకి జేసీబీ ట్రాక్టర్ వర్కర్లను తీసుకొని వచ్చారు. వారిద్దరిపైన తగిన చర్యలు తీసుకోవాలని